డిస్క్రైబ్ ద రోల్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఇన్ ఇండియా. ఈ ఆన్సర్ అమ్మా, ఈ ఆన్సర్ ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ చెప్పాను కదమ్మా, ఇప్పుడు ఈ క్వశ్చన్ చెప్పాను కదా, ఈ క్వశ్చన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ అండ్ తెలుగు మీనింగ్స్ ఇప్పుడు మీకు నేను చెప్తాను. ఆ తెలుగు మీనింగ్స్ మీకు వస్తే ఆ ఆన్సర్ మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఆల్ వన్ లో ఆన్సర్ తాలూకా వొకాబులరీ నేను చెప్తాను తెలుగు మీనింగ్స్. కానీ ఏ మెటీరియల్ మీరు చదువుకున్నా మాక్సిమం ఈ వర్డ్స్ ఉంటాయి. సో ఈ వర్డ్స్ మీకు తెలిస్తే తెలుగు మీనింగ్ ఇంకా ఈజీగా ఆ ఆన్సర్ అర్థమైపోద్దు, క్లారిటీ మీకు వస్తుంది. టీచర్స్ కి అందరికి ఇది బాగా మీకు యూస్ అవుతుంది. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. పొలిటికల్ పార్టీస్ అంటే రాజకీయ పార్టీలు. పార్టీస్ కాంటెస్ట్ ఎలక్షన్స్ అంటే పార్టీలు ఎన్నికల్లో పోటీ చేస్తాయి. డిఫరెంట్ ప్లేసెస్, డిఫరెంట్ పాలసీస్ అంటే వివిధ విధానాలు. ప్రోగ్రామ్స్ కార్యక్రమాలు. ఓటర్స్ ఏ పర్సన్ హ్యాస్ ద రైట్ టు ఓట్. డెసిసివ్ రోల్ అంటే నిర్ణయాత్మక పాత్ర. మేకింగ్ లాస్ అంటే చట్టాలు చేస్తున్నారు. పార్టీస్ ఫార్మ్ అండ్ రన్ గవర్నమెంట్స్ పార్టీలు ప్రభుత్వాలను ఏర్పాటు చేసి నడుపుతున్నాయి. దోస్ పార్టీస్ హ్యావ్ లాస్ ఇన్ ఎలక్షన్స్ ఎన్నికల్లో ఓడిపోయే పార్టీలు. రోల్ ఆఫ్ అపోజిషన్ ప్రతిపక్ష పాత్ర. వాయిసింగ్ డిఫరెంట్ వ్యూస్ విభిన్న అభిప్రాయాలకు వ్యక్తం చేస్తున్నారు. క్రిటిసైజింగ్ గవర్నమెంట్ అంటే టు ఎక్స్ప్రెస్ డిసప్రూవల్ ఆఫ్ సమ్వన్ ఆర్ సంథింగ్, దేన్నైనా అప్రూవ్ చేయకపోవడం, ఒక మనిషిని కానీ వస్తువు కానీ. రాంగ్ పాలసీస్ అంటే తప్పుడు విధానాలు. పార్టీ షేప్ పబ్లిక్ ఒపీనియన్ పార్టీలు ప్రజాభిప్రాయాన్ని రూపొందిస్తాయి. పార్టీస్ ప్రొవైడ్ పీపుల్ యాక్సెస్ టు గవర్నమెంట్ మిషనరీ పార్టీలు ప్రజలకు ప్రభుత్వ యంత్రాంగాన్ని అందుబాటులోకి తెస్తాయి. వెల్ఫేర్ స్కీమ్స్ అంటే సంక్షేమ పథకాలు. ఇంప్లిమెంటెడ్ బై గవర్నమెంట్ అంటే ప్రభుత్వం అమలు చేసింది. ఇదమ్మా మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్. థ్యాంక్ యూ.